హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్. చూస్తున్నారు కదండీ! ఒక్క మొక్కకి ఎన్ని పువ్వులైతే పూసేసాయో, కనకాంబరం పువ్వులనేవి సమ్మర్ సీజన్‌లో ఎక్కువగా పూస్తూ ఉంటాయండి. వీటి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేస్తే ఇంత ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. ముందుగా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గార్డెనింగ్‌కి సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూసారు కదండీ! ఎన్ని మొగ్గలైతే వచ్చేసాయో, ఇంత పువ్వులైతే వచ్చేసాయో. ఇదొచ్చేసి హైబ్రిడ్ కనకాంబరం అండి. కనకాంబరంలో చాలా రకాలుంటాయన్నమాట. మామూలు కనకాంబరం ఉంటుంది. ఇది హైబ్రిడ్ కనకాంబరం అండి. ఈ మొక్కని కొమ్మల ద్వారా కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చనమాట. వర్షాకాలం వస్తుంది కదండీ! అప్పుడు మనం చిన్న చిన్న కొమ్మల్ని పాట్స్‌లో గానీ, లేదా అదే మొదలు గుచ్చేసామంటే కొత్త మొక్కలుగా అయితే వచ్చేస్తాయండి. కొన్ని మొక్కలకి విత్తనాల ద్వారా పెంచుకోవాలి. కొన్ని కటింగ్స్ ద్వారా పెంచుకోవాలనమాట. ఇక్కడ చూసారు కదా! ఎండిపోయిన మొగ్గలైతే ఉన్నాయి చూసారా? ఆ మొగ్గల్ని మనం ఖచ్చితంగా రిమూవ్ చేసుకోవాలండి. అలాగే పువ్వులు అయిపోయిన తర్వాత ఎప్పుడూ కూడా ప్రూనింగ్ చేసుకున్నాము అంటే గనక మళ్ళీ కొత్త కొమ్మలు, కొత్త చిగుర్లు వచ్చి ఎప్పుడూ కూడా ఫ్లవర్స్ ఉంటానే ఉంటాయండి. 3 ఇయర్స్ అయినా గానీ కనకాంబరం మొక్కలనేవి చనిపోకుండా పువ్వులు వస్తూనే ఉంటాయన్నమాట. వీటి ఫర్టిలైజర్ విషయానికి వచ్చేటప్పటికి మనం సమ్మర్‌లో ఎక్కువగా అన్ని రకాల మొక్కల కోసం కూడా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండీ! అందులో ది బెస్ట్ ఫర్టిలైజర్ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ అండి. ఆనియన్స్ చిన్న చిన్న తొక్కలుంటాయి కదా! వాటన్నిటిల్ని కూడా 3 డేస్ వాటర్‌లో నానబెట్టేసి ఒక లీటర్ వాటర్ అయితే ఆనియన్ వాటర్ తీసుకొని ఒక 2 లీటర్ వాటర్ కలుపుకొని మొక్కలకి గనక ఇచ్చామంటే చాలా మంచి హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చండి. అలాగే బనానా ఫర్టిలైజర్ ఉంటుంది కదండీ! బనానా అలాగే బెల్లం కలిపిన ఫర్టిలైజర్ అండి. ఈ ఫర్టిలైజర్ ఇచ్చినా గానీ ఎక్కువగా ఫ్లవరింగ్ అనేది ఉంటుందనమాట. బనానా ఫర్టిలైజర్‌ని ఎలా తయారు చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తానండి. ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ మొక్కల్ని ఎక్కువగా ఎండ తగిలే ప్లేస్‌లో అయితే పెట్టుకున్నట్లయితే ఎక్కువ ఫ్లవరింగ్ అనేది ఉంటుందనమాట. అలాగే వీటి వాటరింగ్ విషయానికొచ్చేటప్పటికి రోజు కూడా మార్నింగ్ గానీ, ఈవినింగ్ గానీ ఏదో ఒక టైంలో వాటర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. అప్పుడే మొక్కలనేవి హెల్తీగా ఉంటాయి. అలాగే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే, మనం ఫ్లవర్స్ వచ్చిన తర్వాత హార్వెస్ట్ అయితే చేసేసుకోవాలండి. ఏదైతే పూలున్నాయో అవన్నిటిని కూడా మనం హార్వెస్ట్ చేసేసుకున్నట్లయితే గనక మిగిలిన ఫ్లవర్స్ ఏయైతే వస్తాయో అవి కూడా పెద్ద సైజులో వస్తాయన్నమాట. ఎందుకంటే మనం అలానే ఉంచేసామంటే గనక మిగిలిన పువ్వు ఏదైతే వస్తుందో దానికి బలం అనేది సరిపోక చిన్న చిన్నగా వచ్చేస్తాయండి. అందుకనే మీరు ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే అంత ఎక్కువగా ఫ్లవరింగ్ కూడా ఉంటుంది. అలాగే వీటి పెస్ట్ విషయానికొచ్చేటప్పటికి చాలా తక్కువనే చెప్పొచ్చండి. చాలా తక్కువ ఉంటుందనమాట. ఒకవేళ వస్తే గనక నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తే సరిపోతుందండి. నిజానికి చాలా తక్కువే ఉంటుందండి పెస్ట్ కూడా. చూసారు కదా! ఈ టిప్స్ పాటిస్తే చాలండి. మీకు కూడా ఇంతలా హార్వెస్ట్ చేసుకోవచ్చు కనకాంబరాలని. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మీకు గార్డెనింగ్‌కి సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.